ప్రియ శ్రోతలు, మనం 2 సమూయేలు 18, 19, 20 అధ్యాయాలు వినబోతున్నాము. మీ బైబిళ్ళు తెరవండి. దావీదు తన వద్దనున్న జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను, శతాధిపతులను నియమించాడు. యోవాబు, అబీషై, ఇత్తయి అనే ముగ్గురికి బాధ్యతలు పంచాడు. రాజు వారితో వెళ్లకుండా పట్టణంలోనే ఉండి వారికి సాయం చేయాలని నిర్ణయించాడు. ఈ 18వ అధ్యాయం దావీదు జీవితంలో ఎంతో విషాదకరమైనది. దావీదు పాపం చేసినప్పుడు అదొక విషాదగాథ. దాని ఫలితం మరీ విషాదం. దావీదుకు పుత్రవియోగం. దావీదు సేనానాయకులను బ్రతిమలాడి మరీ చెప్పాడు, నా కుమారునికి ఎట్టి కీడు వాటిల్లకుండా చూడండి. అబ్షాలోము ఉన్నంతకాలం రాజుకు అపాయమే. అతణ్ణి తుదముట్టించాలని సైనిక నాయకుల అభీష్టం. దావీదు పుత్రవాత్సల్యం ఎంతో గాఢమైనది. యుద్ధం ఎఫ్రాయిము మన్యంలో జరిగింది. ఆ దినమున 23,000 మంది హతమయ్యారు. దావీదు సేవకులు గొప్ప అనుభవము గలవారు. వీరే గెలిచారు. యుద్ధం ఆ ప్రదేశమంతటా వ్యాపించింది. నాటి దినమున కత్తిచేత కూలిన వారికంటే ఎక్కువ మంది అడవిలో చిక్కుబడి నాశనమయ్యారు. అబ్షాలోము సైన్యం ఎఫ్రాయిము మన్యంలో చిక్కుబడిపోయారు. దావీదుతో యుద్ధం చేయడానికి అది అనువైన స్థలం కాదు. అబ్షాలోము కంచరగాడిద మీద ఎక్కిపోతూ దావీదు సేవకులకు ఎదురయ్యాడు. ఆ కంచరగాడిద ఒక గొప్ప మస్తకి వృక్షము యొక్క చిక్కు కొమ్మల కిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకున్నందున అతడు ఎత్తబడి ఆకాశమునకు భూమికి మధ్యన వేలాడుతూ ఉండగా అతని కింద ఉన్న గాడిదే సాగిపోయింది. ఈ సంగతి ఎవడో యోవాబుకు చెప్పాడు. అబ్షాలోము వెంట్రుకలే అతణ్ణి పట్టి ఇచ్చాయి. అసలు యుద్ధవీరులు పొడుగాటి వెంట్రుకలు పెంచుకోకూడదు. ఇప్పుడు అతని ప్రాణానికే ముప్పు వచ్చింది. దావీదు కుమారుణ్ణి చంపాలని యోవాబు ఎదురు చూస్తున్నాడు. అతన్ని చంపడానికి సేవకుడు ఒప్పుకోలేదు. యోవాబు 3 బాణాలతో అబ్షాలోమును చంపాడు. జనులు అబ్షాలోము కళేబరాన్ని ఒక పెద్ద గోతిలో పడవేసి పెద్ద రాళ్ల కుప్ప దానిమీద పేర్చిన తరువాత ఇశ్రాయేలీయులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయారు. అబ్షాలోమును చంపడానికి యోవాబుకు ఎట్టి హక్కు లేదు. అతని చావుతో అంతా ముగిసిపోతుందిలే అని చెప్పి అతణ్ణి చంపేశాడు. అబ్షాలోముకు కుమారులు లేరు. అతని పేరు మీద అబ్షాలోము స్తంభం అని ఒకటి నిలిచి ఉంది, అంతే. 19వ వచనం, సాదోకు కుమారుడైన అహిమయస్సు అన్నాడు, నేనీ వార్త రాజుకు చెప్తాను. ఈ రోజున ఈ వార్త చెప్పకూడదు. తరువాత కూషీని పిలిచి అన్నాడు, నీవు పోయి ఈ వార్త రాజుకు చెప్పిరా. అహిమయస్సు, నేను కూషీతో వెడతాను అన్నాడు. సరే, నీ ఇష్టం అన్నాడు యోవాబు. అహిమయస్సు కూషీ కంటే వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఇద్దరూ పరిగెత్తుకుంటూ రావడం చూచి దావీదు వారు ఏదో ఆత్యయిక వార్త తెస్తున్నారనుకున్నాడు. ముందుగా అహిమయస్సు వచ్చాడు గాని పూర్తి వార్త అతడు చెప్పలేకపోయాడు. ఆ తరువాత కూషీ వచ్చాడు. చావు వార్త చల్లగా చెప్పాడు. అబ్షాలోము చనిపోయాడు. ఈ వార్త విని దావీదు గుక్క తిప్పుకోకుండా గుండెలు పగిలేలా ఏడ్చాడు. అబ్షాలోమా, నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోతే బాగుండేది గదరా అంటూ వలవల ఏడుస్తున్నాడు దావీదు. అయినా అలా చనిపోవడం ఎలా సాధ్యం? యేసుక్రీస్తు మాత్రమే మనందరికీ ప్రత్యామ్నాయ బలిగా చనిపోయాడు. ఆ గొప్ప కార్యం ఆయన మాత్రమే చేయగలడు. శ్రోతలు, ఇప్పుడు మనం 19వ అధ్యాయానికి వస్తున్నాము. ఈ అధ్యాయంలో దావీదు తిరిగి సింహాసనం ఎక్కుతున్నాడు. యోవాబు దావీదును విమర్శిస్తున్నాడు. బత్షెబ కన్న మొదటి కొడుకు పసివాడు చనిపోయినప్పుడు దావీదు దేవాలయానికి వెళ్లి దేవునికి స్తోత్రం సమర్పించాడు. ఏడవలేదే? మరిప్పుడు అబ్షాలోము చనిపోతే ఎందుకంత హృదయ విదారకంగా ఏడ్చాడు? పసివాడు చనిపోయి పరలోకానికి వెళ్ళాడు, ఎందుకేడవాలి? కాని ఈ అబ్షాలోము పసివాడు కాడు, పెద్దవాడు.
రక్షణానుభవం లేకుండా నాశనమైపోయాడే అని దావీదు ఏడ్చాడు. అబ్షాలోము పతనమైపోయాడు. వాణ్ణి తిరిగి తనెప్పుడూ చూడడు, అందుకే ఏడుస్తున్నాడు. దావీదు గొప్ప రాజే కాని ఆదర్శప్రాయుడైన తండ్రి కాడు. తన బిడ్డలను సరిగా పెంచలేదు. ఒక తండ్రిగా దావీదు అపజయం పాలయ్యాడు. కుటుంబ జీవితంలో దావీదుకు ఎంతో ఆశాభంగం కలిగింది. దావీదు ఏడుస్తుంటే యోవాబుకు అది మంచిది అనిపించలేదు. యోవాబు అన్నాడు, రాజా, ఇదేమిటి? మేమందరము నాశనమై అబ్షాలోము ఒక్కడే బతికి ఉంటే నీకు బాగుండేదా? ఇదేనా నీ వైఖరి? రాజా, లే, రా, నీ సేవకులను ధైర్యపరుచు. ఈ మాటలు విని రాజు వచ్చి గుమ్మంలో కూర్చున్నాడు. తన శత్రువు తన కుమారుడే అవటం చేత దావీదుకు ఇది విజయం అనిపించటం లేదు. అబ్షాలోము మరణానికి కారకుడు యోవాబు. అతడు ఎలా చనిపోయాడో పూర్తి వివరాలు దావీదు వినలేదు, వినదలుచుకోలేదు. దావీదు వైఖరిని చూచి ప్రజలు కలవరపడుతున్నారు. ఎట్టకేలకు దావీదు గుమ్మము దగ్గర నిలిచి ప్రజల విశ్వసనీయతకు కృతజ్ఞతలు వ్యక్తం చేశాడు. దావీదు అమాషాను యోవాబు స్థానంలో నియమిస్తానని శపథం చేశాడు. షిమీ రాజును కలుసుకోవడానికి వచ్చాడు. సీబా అనే సౌలు సేవకుడు వచ్చాడు. అందరూ రాజు ఎదుట నది దాటారు. షిమీ దావీదును క్షమాభిక్ష వేడాడు. అబీషై షిమీని చంపేస్తాను అంటున్నాడు. షిమీకి దావీదు అభయమిచ్చాడు. దావీదుకు కక్ష సాధింపు మనస్తత్వం లేదు. దావీదు మనస్సు చాలా సున్నితమైనది. క్షమించడం దైవగుణం. చాలామంది క్రైస్తవులు చిల్లర విషయాలు మనసులో పెట్టుకొని ఇతరులపై కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటున్నారు. ఎవరో ఏదో అన్నారని, ఏదో చేశారని ఆందోళన తెచ్చిపెట్టుకుంటారు. అలాంటి మనసు తమకే కీడు చేస్తుంది. సోదరుడా, సోదరి, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఒకవేళ నీకు సేవలో నిరుత్సాహం కలగవచ్చు. ఎవరో నిన్ను తిట్టవచ్చు, దూషించవచ్చు. అతడు నీకు చేసిన కీడు కంటే అతని పట్ల నీలో ఉన్న కక్ష నీకు ఎక్కువ కీడు చేస్తుంది. దేవుని బిడ్డలు ఇతరుల దూషణ, భూషణ, తిరస్కారాదులను పట్టించుకోకూడదు, మరిచిపోవాలి. అంతా దేవునికి అప్పగించాలి. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. అనవసరమైన మనస్తాపం కొని తెచ్చుకొని నీకు నీవే హాని చేసుకోవద్దు. పరిస్థితులను లెక్క చేయకు, వాటికి పైగా ఉండి జీవించు. 2 సమూయేలు 19:24 సౌలు కుమారుడైన మెఫీబోషెతు రాజును కలుసుకునేటందుకు వచ్చాడు. దావీదు రాజు పారిపోయిన రోజు మొదలుకొని ఆయన క్షేమముగా తిరిగి వచ్చిన రోజు వరకు మెఫీబోషెతు కాళ్ళు కడుక్కోలేదు, గడ్డం కత్తిరించుకోలేదు, బట్టలు ఉతుక్కోలేదు. అతడు దావీదును ఎంతో అభిమానించాడు, గౌరవించాడు, ఘనపరిచాడు. మెఫీబోషెతు విశ్వసనీయుడు. ఇన్ని రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాడు. మెఫీబోషెతు లాంటి ప్రార్థన వీరులు ఈ రోజున మనకు కావాలి. రాజు మెఫీబోషెతును చూచి అన్నాడు, నువ్వు నాతో అప్పుడే ఎందుకు రాలేదు? అతడన్నాడు, నా ఏలినవాడా, నేను కుంటివాణ్ణి, నా పనివాడు నన్ను మోసగించాడు. సీబా నా గురించి నీకు చాడీలు, అబద్ధాలు చెప్పాడు. అయితే నువ్వు దేవదూత లాంటి వాడివి. నీ దృష్టికి ఏది అనుకూలమో అదే చెయ్యి. శ్రోతలు గమనించండి. మెఫీబోషెతు దీనమనస్కుడు, కుంటివాడే గాని అతని మనస్సు కుంటిది కాదు. అతడు మానసిక వికలాంగుడు కాడు, బుద్ధిమంతుడు. 31 బర్జిల్లయి అనేవాడు రాజుతో నది దాటాడు. బర్జిల్లయి 80 సంవత్సరముల వయస్సు గలవాడు. రాజు బర్జిల్లయిని తనతో రమ్మన్నాడు. అతడన్నాడు, రాజా, నేను ఎన్ని దినాలు బ్రతుకుతాను? ఇంత పెద్దవాణ్ణి అయిపోయాను. సుఖదుఖములకు ఉన్న భేదమును నేను గుర్తించగలనా? నీ దాసుడనైన నేను నీకు భారంగా ఎందుకుండాలి? నేను నా ఊళ్ళోనే ఉండి ప్రశాంతంగా చనిపోతాను, సెలవియ్యండి. కింహామును మీతో రానియ్యండి. బర్జిల్లయి అడిగినట్లే దావీదు చేశాడు. గమనించారా?
బర్జిల్లై అన్యజాతికి చెందినవాడు. దావీదు ప్రవాసంలో ఉండగా బర్జిల్లై ఎంతో సాయం చేశాడు. బర్జిల్లై మనస్సు ఎంతో మంచిది. రాజా, నీమీద నాకు నమ్మకముంది, నీవు దేవుని మనిషివి అన్నాడు బర్జిల్లై. దావీదు ఎంతో ఆత్మ పరీక్ష చేసుకున్నాడు. తన సొంత కుమారుణ్ణి తాను క్షమించలేకపోయాడు. తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుణ్ణి తాను చేర్చుకుని ఉంటే ఇంత ఘోరం తిరుగుబాటు జరిగి ఉండేవి కాదు. సోదరీ సోదరులారా, మనమిప్పుడు 2 సమూయేలు 20వ అధ్యాయంలోకి వస్తున్నాము. ఈ అధ్యాయంలో తిరుగుబాటు, కక్షలు, కార్పణ్యాలు, కరువు కాటకాలు, ఎన్నెన్నో సమస్యలు రాజ్యంలో చెలరేగాయి. దావీదు సింహాసనమెక్కటానికి అభ్యంతరం చెప్పే ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు షెబ. అతడు బెన్యామీను గోత్రికుడు. దావీదు కిమ్హామును వెంటబెట్టుకుని వెళ్ళాడు. రాజు ప్రాపకాన్ని గురించి యూదావారికి ఇశ్రాయేలీయులకు మధ్య వాగ్వివాదం జరిగింది. షెబా అనేవాడు వీరి ఉద్రేకాలను రెచ్చగొడుతున్నాడు. ఇతడు పనికిమాలిన మనిషి, ప్రజలలో పుకార్లు పుట్టిస్తాడు. ఇశ్రాయేలీయులలో క్షేమం లోపించింది. సభ్యత, సంస్కారము లేని విధంగా వ్యవహరిస్తున్నారు. పేరుకు మాత్రం ఇశ్రాయేలీయులు గాని వారు బెలియాలు పిల్లలైపోయారు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహించగలవాడెవడు? ఇది సార్వత్రిక సత్యం. అందరి హృదయాలు అదే స్థితిలో ఉన్నాయి. అందుకే రోమాపత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో పౌలన్నాడు, నా శరీరమందు మంచిది ఏదీ నివసించదని నేనెరుగుదును. మేలైనది చెయ్యవలెననే కోరిక నాకు కలుగుతున్నది గాని అది చేయడము నాకు కలగటం లేదు. శ్రోతలు గమనించారా? షెబ వెంట ఇశ్రాయేలు 12 గోత్రాలు నడుస్తున్నారు. ఇశ్రాయేలీయులు దావీదును విడిచి బిక్రీ కుమారుడైన షెబను వెంబడించారు. అయితే యొర్దాను నది నుండి యెరూషలేము వరకు యూదావారు దావీదు రాజును హత్తుకున్నారు. దావీదు తన ఉపపత్నులలో 10 మందిని కావలిగా ఉంచిన వారిని మాత్రం పోషించాడు. వారు బ్రతికినంత కాలము విధవరాండ్రవలే ఉండిపోయారు. ఈ స్త్రీలు అబ్షాలోము చేపట్టినవారు. 2 సమూయేలు 20వ అధ్యాయం 4వ వచనం, తరువాత రాజు అమాష్యాను పిలువనంపి 3 రోజులలోగా నీవు యూదావారినందరినీ సమకూర్చాలి అని ఆజ్ఞాపించాడు. అమాష్యా ఒకప్పుడు అబ్షాలోము క్రింద పనిచేసిన వాడే. అమాష్యా ఎవరో కాదు, అబీగయీలు కుమారుడు. ఈమె దావీదు సహోదరి. ఈమె అబ్షాలోముకు వరుసకు సోదరి అవుతుంది. దావీదు అమాష్యాను యోవాబు స్థానంలో సేనాపతిగా నియమించాడు. కాని అతడు సకాలంలో పనిచేయలేకపోయాడు. అప్పుడు దావీదు అబీషైని పిలువనంపాడు. దావీదు అన్నాడు, షెబ అబ్షాలోము కంటే మనకు ఎక్కువ కీడు చేసేట్లున్నాడు. షెబ మనకు చిక్కకుండా పారిపోతాడేమో, పదండి, వాణ్ణి తరిమి పట్టుకోండి. శ్రోతలు గమనించండి, అమాష్యా ఆలస్యం చేస్తున్నాడు. యోవాబు ముందుకు సాగిపోతున్నాడు. యోవాబు అమాష్యాను గాయపరిచాడు. యోవాబు షెబను తరుముతూ వెళ్ళాడు. బలాఢ్యులందరూ అతనితో పరిగెత్తుతున్నారు. అమాష్యా పెద్ద బండ దగ్గర వారిని కలుసుకున్నాడు. యోవాబు నడికట్టుకు వరగల కత్తి కట్టుకున్నాడు. ఆ వర వదులై కత్తి నేల మీద పడింది. అప్పుడు యోవాబు అమాష్యాతో అన్నాడు, నా సహోదరుడా, బాగున్నావా? అమాష్యాను ముద్దు పెట్టుకుంటున్నట్లు నటించి అతని గడ్డము పట్టుకొని కత్తిని అతని కడుపులో గుచ్చాడు. అమాష్యా యోవాబు చేతిలో కత్తిని చూడలేదు. వెంటనే అతని పేగులు నేలకు జారి అతడు చనిపోయాడు. అమాష్యా ఏమరుపాటున ఉన్నప్పుడు యోవాబు అతన్ని పొడిచి చంపాడు. మునుపు అబ్నేరు ఆషాహేలు పొత్తికడుపులోకి అలాగే పొడిచాడు. యోవాబు ఈ హత్య చేసి వెంటనే పారిపోయాడు. యోవాబు సహోదరుడైన అబీషై షెబను తరమటానికి యోవాబుతో కలిసి పరిగెత్తాడు. దావీదు పక్షమున ఉన్న వారందరూ యోవాబును వెంబడించండి అని సేవకులు కేకలు పెట్టారు. అమాష్యా రక్తంలో పొరలాడుతూ దారిలో పడి ఉన్నాడు.
ఎవరో ఆ శవాన్ని చేనులోకి లాగి దానిమీద బట్ట కప్పారు. అసలు ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు. వారందరూ షెబను తరుముకుంటూ వెళ్లారు. అతడు ప్రాకారము గల పట్టణంలో ఉన్నాడు. వీరు ఆ ప్రాకారపు గోడల కింద గోతులు తవ్వారు. 16వ వచనం. అప్పుడు యుక్తిగల ఒక స్త్రీ ఆ ప్రాకారము ఎక్కి కేకలు వేసింది. ఓహో, ఆలకించండి! యోవాబును ఇక్కడికి రమ్మని చెప్పండి, నేను అతనితో మాట్లాడాలి. యోవాబు ఆమె దగ్గరికి వచ్చాడు. యోవాబు, నీవేనా? అడిగిందామె. నేనే అన్నాడతను. నీ దాసురాలిని నీతో మాట్లాడవచ్చా? అడిగిందామె. 18వ వచనం. ఆమె అన్నది, పూర్వకాలమున జనులు ఆబేలునందు సంగతి విచారించాలి అని వాడుకగా చెప్పుకునేవారు. అలాగున చేసే నేను ఎంతో యథార్థవంతురాలిని, నిమ్మళస్తురాలిని. ఇది యెహోవా పట్టణం, దీన్ని నాశనం చెయ్యాలని నీవెందుకు పూనుకున్నావు? యోవాబు అన్నాడు, నేనలా చెయ్యను. షెబా అనేవాడు రాజద్రోహి, వాణ్ణి నాకు అప్పగించు. నేను ఈ పట్టణాన్ని వదిలిపెట్టి వెళ్తాను. అది ఆబేలు పట్టణం. సంధి రాయబారం పంపకుండా యోవాబు పట్టణాన్ని ముట్టడించకూడదు. ఆ ఊరిలో అనాది కాలము నుండి దైవోక్తులున్నాయి. మేము శాంతి ప్రియులం, యుద్ధం మానేయాలి అంటూ ఆమె పట్టణ ప్రతినిధిగా మాట్లాడింది. యోవాబు అడిగిన ప్రకారం వారు షెబతలను ఛేదించి యోవాబు దగ్గరే దాన్ని పడేశారు. స్త్రీలు రాజకీయాల్లో రాణిస్తారు అనడానికి ఈ స్త్రీ గొప్ప నిదర్శనం. యోవాబు రాజకీయాలు దావీదు గుర్తింపు పొందినవే. ఇంతటితో దావీదు వృత్తాంతం ముగిసినట్లే. 2 సమూయేలు 20వ అధ్యాయంలో దావీదు జీవితంలోని 2వ భాగం సమాప్తం. దావీదు ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి బైబిలు మనకు ఎక్కువగా చెబుతుంది. దావీదును ఆధ్యాత్మిక రాజు అనవచ్చు. అతడు దేవునికి సామంతుడు. ఆరాధనలోకి సౌవార్తిక విలువలను ప్రవేశపెట్టిన భక్తరాజు దావీదు. ఆరాధన సేవాత్మకమై, సేవ ఆరాధనాత్మకమై దావీదు కాలంలో రూపొందింది. అయితే నీతిమంతుడైన దావీదు జారిపడ్డాడు. పశ్చాత్తాపం వల్ల అతని మనస్సాక్షిలో శాంతి నెలకొన్నది. శ్రోతలు, ఇప్పుడు మనం 2 సమూయేలు 21వ అధ్యాయంలోకి వచ్చాము. దావీదు కాలంలో 3 సంవత్సరాలు కరువు వచ్చింది. ఈ కరువు దేవుని క్రమశిక్షణకు సూచకప్రాయం. దేవుడు అంటున్నాడు, సౌలు ఇల్లు నరహంతకుల ఇల్లు. దావీదు రాజు గిబియోనీయులను పిలువనంపి అన్నాడు, మీకు నేను నష్టపరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను, అడగండి. వారన్నారు, మాకు కీడు తలపెట్టిన సౌలు రాజు యొక్క 7 కుమారులను మాకు అప్పగించు, అదే నష్టపరిహారం. వారిని యెహోవా సన్నిధిలో ఉరితీస్తాము. దావీదు సరే, అలాగే అప్పగిస్తాము అన్నాడు. కాని దావీదు మెఫీబోషెతును మాత్రం అప్పగించలేదు. దావీదు యోనాతాను మధ్య ఈ విషయంలో ప్రమాణం చేయబడింది. మనుమలను కూడా హెబ్రీయుల సాంప్రదాయంలో కుమారులు అనే అంటారు. రిస్పా అనే స్త్రీ 6 నెలలు జాగరణ చేసి వర్షం ఆ శవాల మీద పడే వరకు ఆమె అలా అంగలార్చింది. ఈ సంగతి దావీదు విన్నాడు. ఈ రిస్పా ఎవరు? సౌలు ఉపపత్ని అయిన అయ్యా కుమార్తె. సేలా అనే చోట దావీదు సౌలు పిల్లల ఎముకలను తెచ్చి సమాధి చేశాడు. 2 సమూయేలు 21వ అధ్యాయం ఇదే సత్యాన్ని వెల్లడి చేస్తున్నది. దావీదు యుద్ధాలు చేసి వృద్ధుడైపోయాడు. 20వ వచనంలో మరో యుద్ధం. ఇది గాతు దగ్గర జరిగింది. అతని చేతి వేళ్లు 12, కాలివేళ్లు 12. ఈ విధంగా రెఫాయీయుల సంతతి వారు దావీదు వలన, అతని సేవకుల వలన హతులయ్యారు. దావీదు గొల్యాతును చంపినప్పుడు 5 రాళ్లు ఏరుకున్నాడు. గొల్యాతుకు 1 రాయి, అతని 4 కుమారులకు 4 రాళ్లు, మొత్తం 5 రాళ్లు. ఇంతటితో దావీదు యుద్ధ చరిత్ర ముగిసింది. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప,
తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.